పవన్ కళ్యాణ్ మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. కాపుల సత్తా కూటమికి చూపిస్తాం, ఈసారి పవన్ కళ్యాణ్ కి మా దెబ్బేంటో రుచి చూపిస్తాం అంటూ కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా దాసర్ రాము గారు. సో దాసర్ రాము గారు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని పేరు వచ్చేసి నెంబర్ 1 న్యూస్ తెలుగు. ఆయన ఈ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అయితేనే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది ట్రెండ్ చేస్తున్నారు, కొంతమంది టార్గెట్ చేస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది నోటుకు వచ్చింది మాట్లాడు. చివరాఖరికి లాస్ట్ ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గెలవడం కోసం పవన్ కళ్యాణ్ వైపు నిలబడినటువంటి వ్యక్తుల్లో దాసర్ రాము కూడా ఒకరు. కానీ ఈ రోజున ఆయన ఎందుకు ఎదురు తిరుగుతా ఉన్నారు? తప్పు ఎక్కడ జరుగుతా ఉంది? పవన్ కళ్యాణ్ ఏదైనా మార్చుకోవాలా అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అధికారం పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేదు. 5 మంత్రిత్వ శాఖలు ఉన్నంత మాత్రాన ఆయన సీఎం కాదు. ఆయన నోటి నుంచి ఒక మాటలా రాగానే అక్కడ పనులు జరగవు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ మంచోడే, పవన్ కళ్యాణ్ మనోడే, కానీ పనులు జరగవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం రాష్ట్రానికి, వాళ్ళకే పనులు జరగట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి ఆడారు. అలాంటిది మీరు ఎలా అనుకుంటారు? వైసీపీ వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా పోయినాయి, టీడీపీ వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ పోయినాయి, జనసేన మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి కూడా తీయలేదు అనేది ఈ చెప్తున్న మాట. నాకు ఆయన అంటే చాలా గౌరవం ఉంది. పోయిన ఎలక్షన్స్ లో జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులు ఈయన కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ ని అతి నీచంగా మాట్లాడుతుంటే ముద్రగడ పద్మనాభం, అలాగే పొత్తులో భాగంగా తక్కువ సీట్లు తీసుకుంటే హరిరామ జోగయ్య, ఇలా అనేక మందితో పోరాడిన వ్యక్తి దాసర్ రాము. పవన్ కళ్యాణ్ గారికి వాయిస్ కొన్నాడు ఒక, ఇప్పటికి కూడా ఉంటాడు. కానీ గుర్తించాలి, మన కోసం పనిచేశాడు కదా, పిలిపించుకొని మాట్లాడాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ట్రై చేయండి. మీకోసం పనిచేసిన వాళ్ళని ఒక్కసారి పిలిపించుకోండి. ఒక 50 మంది ఉంటారా, 100 మంది ఉంటారా, ఒక 500 మంది ఉంటారా, 10 మంది చొప్పున పిలిపించండి, 20 మంది చొప్పున పిలిపించుకోండి, 50 మంది చొప్పున పిలిపించుకోండి. వాళ్ళకు ఒక భరోసా నేనున్నాను అనేది మీరు ఇవ్వండి. ఎందుకు అగెనిస్ట్ గా మాట్లాడతారు? మీకు ఆయనకి వైసీపీ అంటే ఇష్టం ఉండదు, టీడీపీ అంటే ఇష్టం ఉండదు, జనసేన అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, మెగా ఫ్యామిలీ అంటే పిచ్చి, గౌరవం. అలాంటి వ్యక్తులను దూరం చేసుకోవద్దు. పవన్ దూరం చేసుకో. పోయిన ఎలక్షన్స్ లో ఎవరైతే మిమ్మల్ని మీరు అధికారంలోకి రావాలని చెప్పేసి ఆకాంక్షతో ఉన్నారు, పనిచేశారు, దయచేసి వాళ్ళని ఒకసారి పిలిపించు. చిన్న చిత్ర వ్యక్తులు వద్దు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పిల్లలు వద్దు. ఎవరైతే ఒక ఏజ్ ఉండి ఒక పేరుండి వ్యక్తుల్ని పిలిపించుకోండి. పవన్ కళ్యాణ్ పార్టీకి నష్టం సార్, మీ మంచి కోరేటటువంటి వ్యక్తులు కదా, వాళ్ళ బాధ ఒక మూల అదే ఉంటది. వాళ్ళు పైకి అలా మాట్లాడుతున్నా, అరే ఇంత మనం పనిచేసిన ఒక్కసారి ఒక పిలుపు కూడా మనకి రాదే అనే ఒక బాధ ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు దయచేసి పిలిపించుకోండి, మాట్లాడండి. వాళ్ళ సమస్య అంటే ఏనండి. మీరు ఫస్ట్ అంత టైం ఉండకపోవచ్చు, ఏదో ఒక టైం ఎప్పుడో ఒకటి, నెలకు ఒక రోజు కేటాయించండి. ఆయన ఏమంటున్నాడు, ఇది కాపుల పార్టీ అని ముద్రేస్తారు. కానీ ఈ పార్టీలో ఎవరు ఉంటున్నారు? నాదెండ్ల మనోహర్, నెంబర్ తాళ్ళూరి రామ్, తర్వాత ఈ లింగంనేని గారు, తర్వాత ఎవరు ఇంకో చక్రపతి ఎవరు అన్నారు. మొత్తానికి అందరూ వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మా బాధ వెళ్ళి వాళ్ళకేం చెప్పుకుంటాం ఆయన అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కాపులకి పెద్దపేట వేశాడు. జేడి లక్ష్మీనారాయణ గారిని, ఒక 99 టీవీ ఛానల్ కి సంబంధించిన అధినేత తోట చంద్రశేఖర్ గారిని, మాదాసి గంగాధరం గారిని, అనేక మందిని తీసుకున్నాడు. బట్ వాళ్ళలో కొంతమంది నిలిచినారు, పోయినారు. సరే ఏదేమైనప్పటికీ కూడా గెలిచిన తర్వాత వీళ్ళతో మాట్లాడలేదని ఒక బాధ ఉంది, క్యాడర్ తో మాట్లాడలేదని ఒక బాధ ఉంది. మీకోసం పనిచేసి నియోజకవర్గాల వారికి ఒక 100 మంది 500 మంది ఉంటారు. పిలిపించుకోండి, మాట్లాడండి వాళ్ళతో ఒకసారి. వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎస్, ఈ టర్మ్ కి అవ్వకపోవచ్చు, వచ్చే టర్మ్ కి నేను ఏదో ఒకటి చూసుకుంటా, మిమ్మల్ని తప్పనిసరిగా నేను కాపాడుకుంటాను, ఒక భరోసా ఇవ్వండి. అట్లీస్ట్ నోటి మాటే కదా. అది ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? దాసర్ రాము లాంటి వ్యక్తుల్ని వదులుకోవడం కరెక్ట్ కాదు. ఆయనకి టీడీపీ మీద ఇష్టం ఉండదు. ఆ విషయాన్ని గమనించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా అనేక సందర్భాల్లో గట్టిగా వాగ్దాటి మోత మోగించిన వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి దయచేసి పిలిపించుకోండి. అందరినీ వ్యతిరేకంగా వినిపిస్తున్నారని కాదు, మీ వైపు నుంచి కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు. మీరు అసలు ఏం పిలవకపోతే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పిలిచాడు, క్యాడర్ని పిలుచుకున్నాడు, నాయకుల్ని పిలిచాడు. నారా లోకేష్ గారు నియోజకవర్గాల వారికి సవాలు పెట్టుకున్నారు. మరి మీరు సో కార్యకర్తల్లో కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మీరు ఆర్థికంగా సాయం చేయొద్దు, అట్లీస్ట్ వాళ్ళకు భుజం తట్టండి, వాళ్ళకు ఒక చిన్న గుర్తింపు ఇవ్వండి. వాళ్ళు ఇక మీకోసం పనిచేస్తారు. ఒక విజయ్ ఏ విధంగా అయితే కార్యకర్తలు తయారు చేసుకున్నా ఆ విధంగా మనం తయారు చేయాలా. ఉన్న వాళ్ళని పంపించకూడదు. ఉన్న అధికార ప్రతినిధులు వెళ్ళిపోతున్నారు, ఉన్న నాయకులు వెళ్తా ఉన్నారు, మనకి సపోర్ట్ చేసే అవుట్ సైడ్ నాయకులు కూడా మనకి దూరం జరుగుతా ఉన్నారు. దాసర్ రాము మీద ఎలాంటి ఎలిగేషన్ లేవు. ఆయన అవినీతి పరుడనో, చెడ్డవాడనో, ఇదనో అదనో, దయచేసి ఆయన్ని టార్గెట్ చేయకండి. ఆయన ప్రతి ఒక్కరుకున్న బాధే ఆయన వెలుగు చేసినాడు. ఎవరిని పిలుస్తున్నారు చెప్పండి? ఎవరిని పిలుస్తారు? మన ఒక ఉద్యమి అనే దానికి సంబంధించి ఒక సభ చేసుకున్నారు అంతే, నాకు తెలిసినంత వరకు. అంతకంటే గొప్ప ఎక్కడ జరిగింది? కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే ఆయన 4 మాటలు ఎక్కువ అన్నాడుగా, కొంచెం సైలెంట్ గా ఉండండి. ఈ సందర్భంలో ఎవరు కడుపు మంట వాళ్ళకు ఉంటుంది, దాన్ని తీర్చే విధానం వేరు ఉంటుంది. అలా లేకపోతే చాలా కష్టాలు వస్తాయి, నష్టాలు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు సదరు రాము గారిని కావచ్చు, మరి కొంతమందిని కావచ్చు, పిలిచి ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక చిన్న భరోసా. వాళ్ళు ఏదో డబ్బు మీ దగ్గర నుంచి ఏదో ఆశించేస్తారు, బంగారం మైన్లు ఆశించేస్తారు, లేదంటే పెట్రోల్ బావులు ఆశించేస్తారు, కోట్ల రూపాయలు కట్లే ఆశిస్తారంటే ఆశించరు వాళ్ళు. వీడు మనోడు రా, వీడు మావాడు రా అని చెప్పుకునే వ్యక్తులు వాళ్ళు. నా మీద పవన్ కళ్యాణ్ చేసాడు రా, నాకు గౌరవం ఇచ్చాడు, ఇది చెప్పుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళు. పవన్ కళ్యాణ్ దృష్టిలో నేను ఈ స్థాయిలో ఉన్నాను రా అని కిందోళ్ళకి చెప్పుకునే వ్యక్తులు వాళ్ళు. దయచేసి
దయచేసి అలాంటి వాళ్ళని దూరం చేసుకో. కోటరీ అంటారు, అన్ని పార్టీలకు ఉంటది, లేకుండా ఉండవు. అన్ని పార్టీలకు ఉంటాయి కోటరీలు. 10 మందో 5 మందో జమ కొడతారు, ప్రతి నాయకుడు చుట్టూ ముసిరేస్తారు. కానీ దాన్ని బద్దలు కొట్టుకొని చూడాల్సిన బాధ్యత అధినాయకుడిదే. జగన్ గారికి అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలా చూడడం, చాలా జాగ్రత్తగా అందరినీ పెట్టుకుంటాడు. ఎలాంటి వాడినైనా సరే స్కాన్ చేసి వదిలిపెడతాడు. అటు జగన్ గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళ పగల కొట్టడం అంటే ఇన్ ద సెన్స్ ఒక వాల్ అని చెప్తున్న వాళ్ళని. ఆ వాల్ మనం బ్రేక్ చేయకపోతే కనుక ఇలాంటి వాళ్ళందరూ దూరం అయిపోతుంది. దయచేసి తప్పు చేయొద్దు. ఈ రోజు కాకపోయినా రేపు అధికారం కావాలన్నా కావాల్సిన వ్యక్తులు. ఎందుకంటే మీరు ఇంటింటికి వెళ్ళకపోవచ్చు, వాళ్ళ ఇంటింటికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఇంట్లో కూర్చుంటారు. వెళ్ళి ప్రతి ఇంట్లో నా ఓడు అని చెప్పేసి అన్నం తింటారు. ప్రతి ఇంట్లో మనోడు అనే ఒక పేరు ఉంది. ఎస్ మీకుంది, నేను కాదంటలే. కానీ మీరు అట్లా వెళ్ళలేరు. మీరు వెళ్తే మీ మీద పడిపోతారు జనం. వాళ్ళు వెళ్తే జనం పడరు. ఇడు మనోడు రా, ఇడికి మన ఓటు అయిపోతే ఎవడికి వేయాలని చెప్పేసి అడుగుతారు వీళ్ళు. దయచేసి అర్థం చేసుకో. ఒక్కసారి పిలవండి. కేడర్ దీని మీద ఏమనుకుంటున్నారు? దయచేసి రాము గారిని టార్గెట్ చేయదు. ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది మనసులో. అర్థం చేసుకోండి. ఒక్కసారిగా వచ్చి ఇలా పేలారంటే ఆ విషయం ఆయన తెలియాలని అర్థం. ఆ విషయం ఆయనకి తెలియాలని అర్థం. అది తెలియజెప్పాలనేది మన పని, మన బాధ్యత. అంతేగాని ఆయన కూర్చొని ఆయన తిట్టి నువ్వు కాపుల్లో చెడబుట్టావు అని, కాపులు నువ్వు అదే అని, కాపులు మోసగారి, కాపులు దోషగారి వద్దయ్యి.